అందరూ బబ్బు యాక్సిడెంట్ అయినది పార్ట్ 2 పెట్టండి అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు కదా. సో పార్ట్ 2 కూడా పెడుతున్నా. ఇది ఇంకా దానికంటే పెద్ద కొట్లాట అయింది అనమాట. సో వీడియో పెట్టినందుకు కూడా మనకు వచ్చి అడిగారు, దాని గురించి కూడా చెప్పినా నేను. సో గైస్ పార్ట్ 2 అయితే ఇప్పుడు పెడుతున్నా, చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది అంటే ఎంత పెద్ద కొట్లాట అయింది, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అనేది. సో ఈ వీడియో అయితే చూడండి. ఇంతకుముందు కొత్తకు మాట్లాడారు కదా, ఏమైందన్నా? ఏమైంది? నువ్వే కదా ఇంతకుముందు ఎగిరింది. అవునన్నా, అందరు ఎగిరి ఇప్పుడు వాడిని కొట్టినావు కాబట్టి మాట్లాడిరు అన్న. మాట్లాడి కదా పోలీసు అన్న ఎట్లా కొట్టిరు అన్న, వాళ్ళు ఎట్లా కొట్టిరు పోరండి. మాట్లాడేసింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? మాట్లాడడానికి వచ్చిరా చెప్పు. కేసు నడుస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ తమాషా అంటే ఫస్ట్ నీకు తెలుసా మ్యాటర్ తెలుసు ఏమన్నా? మీకు తప్పుందని మా వాళ్ళు కొట్టిర్రు, అందుకే ఇప్పుడు మళ్ళీ మీ వాళ్ళు తప్పుందని మా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాదేంటంటే మా వాళ్ళని పిలిచి నిన్న ఒక 2 కొట్టాలి. ఏం కాదు మీతో కాదా మనదే తప్పైతే కంప్లైంట్ ఇస్తాడు. తెచ్చుకోపోయి అన్నరాని మాట్లాడదాం. రాని మాట్లాడదాం. మంచిగా మాట్లాడారు. ఒకటేసారి చెప్తే నేను గుర్తుపడతా కాబట్టి అవుతున్నా ఇప్పుడు. ఆల్రెడీ అరే నేను పోయి మాట్లాడలే.
పోలీస్ స్టేషన్ లో బండ్లు ఇచ్చినా రెండు బండ్లు ఇచ్చినా మళ్ళీ వచ్చినా మాట్లాడదాం మళ్ళీ కొట్లాటకు ఎందుకు వచ్చి కొడతా అయిపోతా అన్న ఏం కొట్టిరే మరి అరే అవువా ఇప్పుడు కొట్టుకుంటూ పోతే ఇక అందరు వచ్చి కొట్టుకుంటానే పోతారు. అన్నా ఇది శాంపులే మరి సినిమా వేరే ఉంటది నువ్వు పిలిచిన అందరు గుర్తుపడతారు ఎవ్వరిని పిలిచిన పిలిచి చూపిస్తాను పిలిచి మాట్లాడు. ఇప్పుడు నువ్వు ఇగో నేను ఒక మాట చెప్తా, తప్పు మీ ఉంది, మీరు చిన్నోని కొట్టుడు తప్ప పెద్ద చిన్న కొట్టిరు అంతే బరాబర్ అయిపోయింది. ఎట్లా కొడతారు ఊపుకుంటే మళ్ళీ మేము కొడతాం, మేము నిన్ను చూసుకున్నా లెక్కలు చేస్తున్నారు. మాట్లాడుతూ ఊరుకో. నువ్వు ఉన్నావా ఇప్పుడు వచ్చి తమాషాలు ఏం చేస్తారు ఏంద్రా ఏం చేస్తారు ఏం ముగ్గురు అంటే ఏం చేస్తారు నువ్వు మంచిగా మాట్లాడతావు అని చెప్పేసి మేము రెస్పెక్ట్ తోనే ఉన్నామన్నా. మనిషి అన్నాక తప్పు అవుతుంది. ఇప్పుడు వాడు ఏదో గుద్దుకూరు, అది ఎందుకంటే 4 దారిలు ఉన్నాయి గుద్దుకూరు. మీరు పెద్ద చేసుకోమంటే చెప్పు పెద్దది అవుతుంది. దానివల్ల ఏం రావు కొట్లాటలు పోలీస్ స్టేషన్ తప్ప ఏం రాదు. వాళ్ళ టైం వేస్ట్ మన టైం వేస్ట్. మీరు ఇంత పెద్ద చేసుకోమంటే ఎప్పుడు మీరు పిల్లూరి ఎవరు పిలుస్తారు వీళ్ళూరి అన్న కూర్చుంటా మాట్లాడదాం అంటారు కదా. ఓన్ పిలుస్తా వీళ్ళూరి అందరు గుర్తుపడతారు, అందరితో మాట్లాడదు. ఇట్లా కొట్లాడుకుంటా పోతే అంతా ఇక రథ చరిత్రనా ఇది. మాట్లాడదాం ఎవరు వచ్చినా రావడము ఎవరు వచ్చినా ఏం కాదు సరే మీకు చెప్తే అర్థం చేసుకోను. ఎందుకు కొట్లాట వేస్తే పెద్దది కాదు, అర్థమైందా? కొట్లాటలు అంటే మాకు కూడా ఉంటారు పెద్ద అన్నగాళ్ళు, అందరు పైల్వాన్ గాళ్ళు ఉంటారు. మేము కూడా పిలుచుకోవాలంటే పిలుచుకోవచ్చు, పెద్దది అవుతుంది. నేను గమనిస్తా, నేను చెప్తా ఏమవుతుందో. మీరు వచ్చి మీరు కొట్లాడుకో చిన్న పొరోలు ఆ పొరో చట్నీ లేదా మీరు ఎందుకు వేసుకుంటే అయిపోతుంది. కూర్చున్నారు వాళ్ళే వచ్చిండ్రు మీదకి వచ్చారు. ఆల్రెడీ కంప్లైంట్ అయింది అన్న, గమ్మున ఉండాలని వాళ్ళు గమ్మున స్టార్టింగ్ వీడియో పెట్టినాం చేతులు పట్టేసిరు. బ్లూ లైన్స్ కట్టపని గుడి మీద కొట్టారు. లేదన్నా వాళ్ళే ఫస్ట్ స్టే చేసుకున్నాం. ఎవరు వచ్చిన మీరే చేయలేదు. లేదన్నా మేము వచ్చి సరైన సెటిల్మెంట్ కూడా అయిపోయింది. మీరు ఇటు దాకా ఏం లేదు, ఈ వీడియో నేను తీసుకొని మళ్ళీ నా కంప్లైంట్ పెట్టినా అనుకో, మీ మీద కేసులు ఫైల్ అన్న. ఎవరన్నా నువ్వు మీ తమ్ముడిని ఎట్లా రైజ్ అయినావు, మాకు కూడా మా తమ్ముడిని కొట్టి అట్లనే రైజ్ అవుతామన్నా. మీ తమ్ముడిని కొట్టాను ఎట్లా వచ్చినావు? తప్పు అప్పుడే గుద్దిను మాలోకి చెప్తే నేను ఏదో ఒకటి బండి ఏమైనా చేపియడం ఏమైనా చేపిస్తుండే. నేను ఇక్కడ దాకా తీసుకున్నాను. ఎగురుతానే ఉన్నారు. ఫస్ట్ ఎగిరింది నా దగ్గర వీడియో పోనీ నీకు వీడియో మొత్తం చూపిస్తా, అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వే చెప్పు, మనోడు కింద పడంగానే మనోడు కొట్టేసిండా లేదా ఒక మాట నువ్వు చెప్పు. ఎందుకు బండి ఖరాబ్ అయిందంటే చేపిస్తాం. చిన్న బండి అన్న అది పోరోలది. రోడ్ల మీద నడుపుతలేరు, గల్లీలో నడుపుతారు. రోడ్ల మీద నడిపితే నువ్వు అడగాల. ఇప్పుడు సైకిల్ చిన్న పిల్లలకి సైకిల్ ఇప్పిస్తారు. సైకిల్ ఎందుకు ఇప్పించిరా అంటే ఏం చెప్పాలా? ఆ మాట్లాడే పద్ధతి ఉంటుంది. అది మీరు బండి ఎందుకు ఇప్పించిరా అంటే మాకు బలిసి ఇప్పించినాం. వాడే సడన్ గా వచ్చింది అన్న. అరే అది 4-way అన్న, వాడు సడన్ గా వాడు కూడా అదే అంటున్నా. మీరు కూడా సడన్ గా వచ్చిందని ఆరన్ కొట్టినావు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఎంత సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నువ్వు ఆరన్ కొడితే జరిగిపోతారా? ఒకళ్ళు ఉన్నారు కూర్చొని అలా వచ్చినాక మాట్లాడతా.
దాని గురించి ఇంత పెద్ద చేసుకురు మీరు. ఒకటే ఓవరాక్షన్ చేసింది మస్తు. పవన్ చూసి పటాపట ఓటేసి ఇద్దరినప్పుడు కొట్టొచ్చా అన్న? అయితే అప్పుడు ఆయన ఒక్కడున్నప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఎగిరిండు కదా భయ్. అంటే నువ్వు లేనప్పుడు మేము ఎగిరేపట్టుకో మేము ఎగిరే. వస్తున్నా गाड़ी लूंगा ले लो पहचान दे भाई इसको। हाँ भैया भैया विनय तो क्या हुआ बब्बू की गाड़ी को सुबह के टाइम लेके आके मार दिया बाद में से बड़ा बोल के 2-3 मार दिया बाद में से हो जाता ना वहाँ बात करे तो हो जाता। अभी ने क्या करा लेके आके सीधा इसको मार दे के इंगेमिनेशन నార్మల్ గా బండి తాకిందన్న యాక్సిడెంటల్లీ అయింది. తాకంగానే పడంగానే దన కొట్టేస్తుంది పిల్లలు. వానికి పోరానికి బండికి ఇచ్చింది కాకుండా ఇంకేం చేసిందంటే వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఈయన దాని తర్వాత మస్తుగానే మిగిలిండు. అది మరి మేము కింద పడ్డం మొత్తం బండి మాట్లాడిపిద్దాం అన్నం పిలిపిస్తాం. సరే సరే भाई ఇప్పుడు क्या बोलते इमरान भाई तुम? कुछ भी नहीं देखो मैं क्या बोल रहा हूँ बोले तो अब मेरे को सर्जरी हुआ जी मैं घर में बैठ के था अब इन लगा मार लिया बच्चे को मारे गाड़ी डैमेज हुआ నువ్వు చేపించుకో డ్యామేజ్ అయింది నువ్వు చేపించుకో నేనేం చెప్పియా పోలా నువ్వు కొట్టినావు ఆడికి అయిపోయింది ఇప్పుడు నేను బండికి నేనే చేపించి దాని తర్వాత ఆయన కూడా చేసిండు ఏం చేసిందంటే మంచిగా మాట్లాడకుండా ఉల్టా మాట్లాడితే ఇట్లానే ఉంటది మళ్ళా. బండి ఇస్తారన్న आप क्या बोलना चाह रहे हो बोलो. मैं कुछ वो भी यहाँ पर कॉम्प्रोमाइज करते तो करो. ఇప్పుడు చెప్పు నువ్వే బండి కొట్లాడుకుంటే మనం మూమెంట్ ఇస్తే బాగుంటుంది. నువ్వు చెప్పు నీ మీద అయిపోయింది మనం గుర్తుపడతాము మనం కొట్లాడితే ఎవరు బయట వాళ్ళు కాదు నువ్వు ఎవరు తెచ్చినా గుర్తుపడతారు అర్థమైందా నువ్వు ఇంకా పెద్ద నువ్వు చేసుకుంటున్నావు బండి చెప్పి మరి क्या बोलते इमरान भाई तुम? गाड़ी बनाने का नहीं सारी చెప్పు బండి చేపించి अरे कैसा बोलता है कि उन्होंने मारा ना उसको. नहीं नहीं मारा केपीआर ना अब मैं भी अब तुम्हारे केपीआर ना मारा नहीं मारा एक बात बोलते हो ఇప్పుడు अब वो कोई भी छोटे बच्चे को मारे तो तुम्हें गुस्सा नहीं आता? आओ जी उसकी गलती है छोटा बच्चा बोल के गाड़ी में मारे. అరే ఆయన టర్నింగ్ లో ఫస్ట్ వచ్చినా ఏం కావాలా నీకు బండి చేపించాలి కదా సరే చేపించేద్దాం చేపించి చేయి ఏమున్నా మనం కొట్లాడితే బాగుండదు ఏమున్నా సరే మనం రేపు పొద్దున మొఖా చూస్తుంటాం. क्या बोलते इमरान भाई? ठीक है पीएस में गाड़ी है क्या तुम्हारी? हाँ ना पीएस में जरा भाई गाड़ी कैसा भी निकाल लगा दो हमारा बच्चा भी आता. అన్నాడు ఎవరికైనా పంపిణీ నేను తీపిచ్చేసా నువ్వు అట్లా ఎప్పుడైనా బోలో తిట్టద్దు అట్లా చిన్న పూర్వం తిడితే तुम्हारा भाई इंदाबाद से नको मारो छोटे बच्चों को देख समझ के कर लो जो भी है क्या है. నువ్వు చూసినాడు బాబు బండి లేదన్న ఆయన కూర్చుందో ఆయన ఫోర్వే అది ఫోర్వే ఓవర్కి ఓవర్ ఏ సైడ్ నుంచి వస్తుంది కనిపించదు ఈ టర్నింగ్ వస్తే ఆ టైంకి ఆ వీడియో ఆ ఫోన్ ఏడుందిరా फोन गंगू नी फोन किस गलती है इलॉन से एक्टिव है ब्रेका नहीं है होना नहीं है बल्कि बात पे बात कर रहे इलॉन किस गलती है सर अच्छा चाह रहा था अल्लू इगो तप्पु ఉంది ఇగో నేను చూపిస్తా ఓడదా నా తప్పు ఇప్పుడు दो भैया है बोल दिए खत्म मैटर क्लोज कर दो भैया आके बोल रहे ना खत्म बात अब क्या बोलते विनय? क्या बोल रहे इमरान भाई? जाना फिर भाई ఏదో ఒకటి ఇక్కడనే ఏమన్నా మనుషులు ఉన్నారో
ఇన్ని క్లోజ్ చేసుకోకపోతే సరే విని సారీ అన్న బ్రో మళ్ళీ అట్లా రేజ్ అయితే బాగుండదు. రేజ్ గా అన్న చిన్న పిల్లని కొట్టిననే కోపం వచ్చింది. చిన్నపిల్లలు వచ్చి మాట్లాడదు తప్ప ఉంది ఏంది మాట్లాడి నువ్వు మూమెంట్స్ బాగుంటుంది చక్కగా వచ్చి నువ్వు చేయలేదు తప్పు కదా అది. ఇంకో అన్న బండి రేపు చేసి ఇచ్చేస్తాము. మొత్తం ఏమన్నా బండి చేపించిస్తాడు వీళ్ళు చెప్పకుండా ఏమన్నా చేపిస్తాడు. చేపించుకున్న తర్వాత ఇప్పుడైతే మనసు అయితే ఏం లేదా నీకు ఏమన్నా ఉంటే ఇక్కడ చేపించాయి సరేనా బండి తెప్పించేస్తాడు. సరేనా ఏమన్నా